ఈ పక్కన ఈ పక్కన అన్నా నువ్వు పట్టుకో అక్కడ చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అక్కడ చూడండి. కేక్ చెప్పునా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి మీరు. మరీ అంత చిన్న ముక్కలేం అందరికి పంచాలని ఆయన ఫోటో పెట్టినా హ్యాపీ న్యూ ఇయర్ పర్వాలేదు. హ్యాపీ న్యూ ఇయర్ మా తమ్ముడు బాగా విజయంగా పోదామని అనంతపురం అంతా మా తమ్ముడు ఫోటో ఆపిలో ఫోటో తీసుకురమ్మా. నువ్వు తీసేనే నువ్వు నా హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. బాయ్ బాయ్. తీసుకో కేక్ నోట్లో పెట్టు ఫోటో ఫోటో పెట్టినా అన్న ఫోటో అంతేనా మా తమ్ముడికి. ఎక్కడున్నా మనం 2025 అందరూ పాటు కలిసిమెలిసి ఉన్నాం అప్ప. ఎందుకంటే ఇది 2020 రానక్క స్వామి నాకు వద్దు కానీ ఇప్పుడు నువ్వు ఆడికే పోనా కట్ చేసినాను పో. కానీ ఏం కూర్చున్నావు కాదు కేక్ చిక్కదు ఏంది చిక్కదు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అంతేనా? ఏం మొబ్బ పోతుందా అయితే బాగా వద్దండి మీరు నిలబడాలని చెప్తా. అందరు నిలబడి ఇక్కడ చూడు నా కాలు చూడు బ్రో. ఏ ఆ మొబైల్ తీయనా నేను ఫోన్ పెడతాను. కాదు మీరు అందరూ లైన్ గా నిలబడండి రా సైలెంట్ గా. నువ్వు ఇక్కడ రా మధ్యలో ఏం ఫోటోగ్రాఫర్ నువ్వు ముందుకు రానా ఇంకా అట్లున్నాడే కొంచెం ఈ పక్క రా నువ్వు నా మధ్యలోకి రా నువ్వు. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా అట్లే ఉండు అట్లే ఉండు. వెల్కమ్ చెప్పేద్దామా. సరే ఓకే నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. ఈ 2025 సంవత్సరమున మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ యువర్ యూట్యూబ్ ఛానల్ నువ్వు మీ సబ్స్క్రైబర్స్ గురించి మన సబ్స్క్రైబర్ అందరూ ఈ 2025 సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. మన నరసింహన్న స్పీచ్ ఇస్తారు సబ్స్క్రైబర్లు అందరికి. నీ తరఫున ఏదైనా కానీ స్పీచ్ స్పాన్సర్ బై నరసింహ కేక్ అని. అవన్నీ కేకులు బాగా అది ఎవరైనా లెక్కలేక వేసుకుంటారా? నువ్వు చెప్తే నేను మళ్ళీ చెప్తాను. అదే నువ్వు చెప్పుదరా నువ్వు స్పీచ్ ఎట్లుంటుందని నేను వింటాను రా అట్లా 2 నిమిషాలు. అదే ఎవరన్నా వానికి ఎవరు కేక్ స్పాన్సర్ చేసినా చెప్పాలంట. మా తమ్ముడు చెప్పు నేను చూసుకొని నువ్వు చదువుకోండి కదా దాని గురించి చెప్పు. కాదన్నా నేను చెప్పినా నువ్వు చెప్పేదానికి ఆయనకి రాదులే. ఇప్పుడు కళామన్నా అయితే ఒక 2 మాటలు అట్లే చేస్తాడు. రాను చెప్పదు కానీ ఊరి నేను ఎందుకో రా 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 నాకు మళ్ళీ బాబాలు పుణ్యాలు అని చెప్పు. నువ్వు ప్రేయర్ చేస్తావు ప్రేయర్ చేస్తావు మామూలుగా అందరూ ప్రేయర్ చేయ ఊరి కొత్త సంవత్సరం సందర్భంగా 2020లో అడుగు చేస్తున్న ప్రతి అక్క అన్న చెల్లికి ప్రతి భారతీయునికి అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు తెలుపుతూ ఏం చెప్పా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు సంవత్సరంలో విజయ ఉత్సవం జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నా. అంతే నాకు అంతే ఇంకా అయిపోయా. నువ్వు రా బ్రో. ఏం రాలే సాలే బ్రో సాలే.
అందరూ బాగుంటే చాలు. భారతీయులు ప్రతి ఒక్కరు, మిలిటరీ వాళ్ళైనా, ఆర్మీ, ప్రతి రెండు ఒక్కరు ఒకటేలే. ఆర్మీ, భారతీయులు, ప్రతి బిజినెస్ మ్యాన్, ప్రతి చదువుకునే యువకుడు, ప్రతి అక్క చెల్లెలి, లవర్స్ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే పక్షులు, మృగాలు, జీవి జంతువులు, ఈ భూమిపై నివసించే ప్రతి ప్రాణాన్ని ఆ భగవంతుడు నూరేళ్ళు చల్లగా జీవరాశిని కూడా నూరేళ్ళు ఆశయాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ 2025 ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని, గొడవ లేకుండా, కుట్ర లేకుండా, ప్రీతి విశ్వాసంగా అన్నాదమ్ముల, అక్క చెల్లెలు ప్రతి ఒక్కరు బాగుండాలని, మన మధ్యలో ఏ చిన్న విషయాన్ని వచ్చినా దాన్ని సర్దుకుంటూ ముందు అడిగేయాలని, కొట్టాలు గొడవలు లేకుండా ప్రతి ఒక్కరు కష్టపడి చదవాలని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా. గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, కానిస్టేబుల్ ప్రతి ఒక్కరికి కష్టపడి చదువుతున్న ప్రతి ఒక్కరికి జాబులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి, కానిస్టేబుల్ ఆల్ కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ జాబులు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. చెప్ప గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, కానిస్టేబుల్లో ఈవెంట్ ప్రతి ఒక్కరికి విన్ అయిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీరు ప్రతి ఒక్కరు కష్టపడిన వాళ్ళకి పేరు పేరున డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కష్టపడిన వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి డిఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు కరెక్ట్గా ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ఓజీ తొందరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో ముందడుగు వేయాలని, ఇంకా బాగా ప్రాపర్టీ కావాలని, ప్రజలందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నా. చిరంజీవి ఓజీ వస్తే, పవన్ కళ్యాణ్ ఓజీ వస్తే తొందరగా చూడాలని కోరుకుంటున్నా. జై పవన్ కళ్యాణ్.